తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టడం అంటారు కదా, ఐక్యరాజ్య సమితి కరెక్ట్గా అది సరిపోతుంది. భారత్ ఖచ్చితంగా టైంకి డబ్బులు వేసేస్తుంటుంది, అనేక దేశాలు డబ్బులు కూడా వేయవు. అలాంటి దేశాలకు సంకనాకుతుంది. నిజాయితీగా బాధ్యతాయుతంగా ఉన్న భారత్ని మాత్రం ఎప్పటికప్పుడు దెబ్బతీసే కుట్రల్లో పాలు పంచుకుంటూనే ఉంటుంది. చైనా వాడు చెప్పినట్టు, అమెరికా వాడు చెప్పినట్టు నడుచుకుంటుంది. పీఓకే అన్నటువంటి దాని విషయంలో భారత్కు అనుకూలంగా కాకుండా వ్యతిరేక వ్యవహారాలు చేస్తుంది. కాశ్మీర్ విషయంలో నాటకాలు ఆడుతుంది. అట్లాగే భారతదేశానికి నెగిటివ్గా వచ్చే ప్రతిదాన్ని వేగంగా మాత్రం అందేసుకుంటుంది. అదే భారత్కు అనుకూలమైనటువంటి అంశాల గురించి మాట్లాడదు. అదొక దౌర్భాగ్యపు సంస్థ. భారత్కి శాశ్వత సభ్యత్వాన్ని ఎప్పటికప్పుడు ఆపుతూ వస్తున్నటువంటి సంస్థ కాబట్టి గతి లేదు. కాబట్టి అంతర్జాతీయ సంస్థగా నడుస్తూ ఉంది. ఉమ్మడి వేదిక ఐక్యరాజ్య సమితి 2024 వార్షిక బడ్జెట్కి భారతదేశం సుమారు 2730 కోట్ల రూపాయలని విరాళంగా అందజేసింది. సకాలంలో ఐక్యరాజ్య సమితి బడ్జెట్కి నిధులు అందించిన గౌరవాన్ని పొందిన 36 దేశాల సరసన నిలిచింది. జనవరి 31వ తేదీ కల్లా ఈ దేశాలు తమ విరాళం మొత్తాన్ని పూర్తిస్థాయిలో అందజేశాయని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజరిక్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఢిల్లీలోని మా మిత్రులకు కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు.